జగన్మోహన్ రెడ్డికి నా కంటెంట్ కూడా ఇంత వైరల్ అవ్వట్లేదు, ఈ దువ్వాడ దివ్వెల అయిన కంటెంట్ అంతా అని చెప్పి చిరాకు పుట్టి పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారు ఆయన. అందరికీ తెలిసిన విషయమే ఇది. ఇలా ట్రోల్ కంటెంట్లో నెగిటివ్ పర్సన్ కింద ఉండి అక్రమ సంబంధాలు పెట్టుకునే పైన హైలైట్ అయిన ఈ దువ్వాడ మాధురి, దివ్వెల మాధురి లోపలికి వెళ్తుంది. ఈవిడికి సపోర్ట్ కావాలా? లోపలికి వెళ్ళి రంకిలేటాలు, అరవటాలు, చిచ్చులు పెట్టడాలు, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయటాలు, ఇలాంటి అక్రమ సంబంధాలు, చెత్త నీచమైన పరిస్థితిలో ఉన్న వీళ్ళందరూ సమాజానికి ఆదర్శనీయుల. ఇంతకు మించిన గొప్ప మహిళ దొరకలేదా బిగ్ బాస్కి? ఆల్రెడీ ఈ సీజన్ అట్టర్ ఫ్లాప్ కింద డిక్లేర్ అయింది. అట్టర్ ఫ్లాప్. ఇలాంటి బ్యాచ్ అందరినీ వేసుకొచ్చి లోపల కూర్చోబెట్టి సీజన్కి హైప్ ఇద్దామని ట్రై చేస్తున్నారు. ఏ రకంగా హైప్ ఇది? ఏ రకంగా హైప్? రేపు మీరు నేను వీళ్ళని చూసి ఆదర్శంగా అనుకుంటామా? ఇలాంటి వాళ్ళు పిచ్చి పిచ్చిగా తిరిగి పాటలు చేసుకుంటూ, స్టెప్పులు వేసుకుంటూ, న్యాయ వ్యవస్థ అనేది ఒకటి ఉంది, దానికి గౌరవం ఇవ్వకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్న పేరుతో స్నేహితులు అని చెప్పి దువ్వాడ మాధురిగా కూడా పేరు మార్చేసుకున్న చట్టం ఏమి చేయదా? ఇదా వివాహిక సంస్థకి ఈరోజు వచ్చిన విలువ? ఇదా ఇంత నీచంగా దిగజారిన ఒక మహిళ? ఈ మహిళను తీసుకెళ్లి బిగ్ బాస్లో ట్రోల్ ఎదుర్కొన్న ఆదర్శనీయంగా చూడాలా? ఇదా ఈ దుస్థిత మీరు రుద్దుతుంది ఈరోజు సొసైటీ మీద? దీన్ని నాగార్జున గారు పర్మనెంట్గా చాలా సాధారణంగా ఆహ్వానిస్తారా? ఏం రుద్దుతున్నారు నాగార్జున గారు మీరందరూ కూర్చుని మా పైన? ఆ బిగ్ బాస్ అనేవాడికి ఏమైనా బ్రెయిన్ ఉందా? మతుందా? ఏం రియాలిటీ షో కండక్ట్ చేస్తున్నావు? ఏ రకంగా ఆదర్శనీయులు? మహిళల్లో ఇంతకు మించి మహిళలు దొరకలేదా మీకు?